హలో గాయస్, మిరాయి 1000 crores కొడుతుందా? దీనికైతే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఈ క్వశ్చన్ అయితే ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే నా ఒపీనియన్ అయితే కష్టమే అని చెప్తా, దానికి రీజన్స్ కూడా చెప్తా ఎందుకనేది. సో రీజన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ట్రిపుల్ ఫిగర్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ ఏ 1000 crores మూవీ అన్న తీసుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్స్ పక్క పెట్టండి, లైక్ బాహుబలి 2, KGF 2 అండ్ ఫ్రాంచైజెస్ యూనివర్స్ పతాన్. సో అది పక్క పెట్టండి. స్టాండ్ అలోన్ మూవీస్ చూడండి, మీకు లైక్ కల్కి, ట్రిపుల్ ఆర్, జవాన్, ఈ మూవీస్ చూడండి ట్రిపుల్ ఫిగర్స్ లో ఉంటాయి. ఓపెనింగ్స్ అంటే ట్రిపుల్ ఫిగర్స్ లో ఉంటాయి, డబుల్ ఫిగర్స్ లో ఉంటాయి, 100 కోట్ల పైనే ఉంటాయి. ఇవన్నీ ఓపెనింగ్స్ చూడండి. ఈ స్టాండ్ అలోన్ నేను చెప్పిన ట్రిపుల్ ఆర్, కల్కి, సో జవాన్, సో ఈ మూవీస్ చూడండి ట్రిపుల్ ఫిగర్స్ లో ఉంటాయి. వీటి కలెక్షన్స్ అయితే ఓపెనింగ్ డే అంటే 100 కోట్లు, 150 కోట్లు, అట్లా 200 కోట్లు, సో ఇట్లుంటాయి అనమాట. కానీ సింగిల్ డిజిట్ లో వచ్చి అక్కడ దాకా వెళ్ళిన కలెక్షన్స్ అయితే ఏ మూవీ కూడా లేదన్నమాట. అంటే డబుల్ ఫిగర్స్ లో వచ్చి లైక్ 99 కోట్లు వచ్చి కూడా 1000 crores కొట్టలేకపోయినాయి. సో 100 కోట్లు వచ్చినాయి కొట్టలేదు. మీకు గేమ్ చేంజర్ చూడండి అండ్ దేవరాజ్ చూడండి, సో ఇవి కొట్టలేకపోయినాయి. ట్రిపుల్ ఫిగర్స్ లో వచ్చి కూడా కొట్టలేకపోయినాయి. సాలార్ చూడండి కొట్టలేదు. సో ట్రిపుల్ ఫిగర్స్ లో వస్తే కొట్టే ఛాన్స్ అయితే ఉండదు తప్పించి కొట్టలేదు. నేను కూడా కొడుతుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాను. అసలు ఇంత తక్కువ ఓపెనింగ్స్ వస్తాయని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. అసలు నిజంగా రియల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 100 కోట్లు 200 కోట్లు వస్తాయి కావచ్చు అని నేనైతే అనుకున్నా. 100 కోట్ల ప్లస్ ఉంటుంది తప్పించి 100 కోట్ల తక్కువ అయితే ఉండదని నేను అనుకున్నా. బట్ అక్కడ అయితే అదైతే జరగలేదు అనమాట. ఇంకొకటి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 25th కి ఓజీ రాబోతుంది. సో ఓజీకి ఈ మూవీకి ఎన్ని రోజుల తేడాతో రిలీజ్ అయింది. ఓజీ వచ్చేసరికి 25వ తారీఖు రిలీజ్ అయితే 25వ తారీఖు అయితే రిలీజ్ కావాల్సి ఉంది 25th సెప్టెంబర్ కి. ఇది వచ్చేసి 12th సెప్టెంబర్ కి అయితే రిలీజ్ అయింది. ఇంచుమించు 12 days అయితే మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒకవేళ 1000 crores కొడదామన్నా కూడా ఓపెనింగ్ ఒక 80 crores వేసుకున్నా, 80 crores తోటి నువ్వు 1296 సరే 960 కోట్లు అంటే ఇంకొక రోజు ఉంటది కాబట్టి రోజుకి 80 కోట్లు వస్తే తప్పించి నువ్వు అక్కడ 1000 కోట్లు కొట్టలేవు అన్నమాట. ఇంకొక విషయం వచ్చేసరికి కిష్కిందపూరి కూడా, కిష్కిందపూరి క్లాస్ ఉన్నది అండ్ లిటిల్ హార్ట్స్, సో ఈ మూవీస్ కూడా కలెక్షన్స్ రావాలి కాబట్టి ఒకవేళ మంచిగా లేకుంటే ఇదే మూవీని చూస్తే వస్తాయి కావచ్చు, మేబీ చెప్పలేం. అవి రెండు మూవీస్ కూడా బాగున్నాయి కాబట్టి సో వాటికి కూడా కలెక్షన్స్ రావాలి కాబట్టి వాటికి కూడా వెళ్ళేవారు ఉన్నారన్నమాట. ఫ్రాంక్ గా చెప్పాలంటే కిష్కిందపూరి అండ్ లిటిల్ హార్ట్స్ మిరాయి కంటే చాలా బాగా నచ్చాయి. కిష్కిందపూరి అయితే చాలా బాగా నచ్చింది చాలా మందికి. నన్ను అడిగితే మాక్సిమం 300 crores కొట్టే ఛాన్స్ అయితే ఉన్నది. లైక్ హనుమాన్ లాగా నిన్న 25 కోట్లు, 26 కోట్లు, 27 కోట్లు వచ్చింది. ఇవాళ 28 కోట్లు, రేపు 20 చిల్లర కోట్లు. సో అట్లా ఒక 4 రోజులలో 100 కోట్లు కొడితే ఇట్లా 12 రోజులకి నువ్వు వేసుకున్నా కూడా దగ్గర 300 కోట్ల ప్లస్ ఏమో వస్తుంది. అంతే, అంతకంటే ఎక్కువ అయితే కలెక్షన్స్ కష్టమని నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మిరాయి మూవీ 1000 crores కొట్టగలదా, దానికైతే ఆన్సర్ అన్నమాట. అందరికైతే ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.